ఆ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనైతే సినీ నటుడు అల్లు అర్జున్ను గంటన్నర నుంచి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. న్యాయవాది అశోక్ రెడ్డి నేతృత్వంలో విచారణ జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ అయితే సెంట్రల్ జోన్ డీసీపీ అలాగే ఏసీపీ సిఐఎస్ఎల్ అయితే దాదాపు గంటన్నర నుంచి ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 50 ప్రశ్నలు అల్లు అర్జున్ ముందుంచినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి, ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? అల్లు అర్జున్ అయితే దాదాపు గంటన్నర నుంచి పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఏ నేపథ్యంలో అతని పైన అల్లు అర్జున్ ప్రశ్నిస్తున్నారు? భావన, మీది మ్యూట్లో ఉంది, ఫోన్ మ్యూట్లో ఉంది, ఒకసారి ఆన్ చేయండి. భావన, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సంపత్, ఇవాళ చూస్తున్నాము ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఇవాళ హాజరు కావాల్సిన అల్లు అర్జున్ అయితే ఉదయం 11:20 హాజరు అవ్వడం జరిగింది. సో ఇప్పటికీ మనకి ఒకటి వస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా విచారణ అంటే ఇంకా పోలీసులు లోతస్తుగా నిజంగా ఆయనని విచారించడం మొదలు పెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ తొక్కిసలాటలు ఏదైతే బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిసలాటలు ఎవరైతే సిబ్బంది అంటే ఎక్కడి నుంచి బౌన్సర్స్ కానీ ఎంతమంది వచ్చారో ఆయనకి సంబంధించిన వ్యక్తిగతంగా ఆయన సిబ్బంది ఎంతమంది ఉన్నారు, అక్కడ పోలీసులు ఎంతమంది హాజరయ్యారు, అసలు ఏం జరిగింది అన్న కోణంలో కూడా ఇప్పటి వరకు వచ్చిన సీసీ ఫుటేజ్ ని పరిశీలించి పోలీసులు కూడా ఆయన విచారించడం మొదలు పెట్టారని చెప్పుకోవాలి. దాదాపు 2 గంటల సమయం అవుతుంది, ఇంకా విచారణ అలాగే కొనసాగుతూ ఉంది. సో ఇక్కడ ఉదయం నుంచి కూడా పోలీసులు చిక్కడపల్లి ప్రాంతాల్లో ఇక్కడ ట్రాఫిక్ అంశాలను కూడా చాలా బందోబస్తుగా వాళ్ళు చాలా కీలక ప్రొటెక్షన్ తీసుకోవడం అయితే జరుగుతోంది. మనం ఇక్కడ చూసినాము మార్నింగ్ 10 గంటలకి ముందు వరకు కూడా ఫ్యాన్స్ తరలి రావడం మనం చూసాము. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి నివాసం నుంచి ఎక్కడైతే నివాసం నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి ఎప్పుడైతే బయలుదేరిన విషయం ఇక్కడ పోలీసులకి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ మొత్తం ఎదురి ఫ్యాన్స్ ని కూడా ఇక్కడ మీడియాకి తప్ప మిగతా ఎవరికి కూడా ఇక్కడ ఎంట్రీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ తప్పించలాట కూడా జరగకూడదు, ఎందుకంటే ఇక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ పర్మిషన్ ఉంది, అల్లు అర్జున్ వస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా అంత మంచిగా నిబంధనలను పాటిస్తూ కూడా ప్రతి ఒక్కరిని కూడా అదుపులో ఉంచి వాళ్ళంటూ ఒక నిబంధనలు పాటిస్తూ కూడా ఇక్కడ ఒక యథావిధంగా మీడియాకి సంబంధించి ఇక్కడ హాజరు అయ్యే ప్రాంతం కూడా అంతా సాఫీగా జరుగుతుందని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా ఎవరు ఫ్యాన్స్ తప్పించలాటలు కూడా ఎక్కడ జరగట్లేదు. ఎందుకంటే ఇది ఇలాంటి ప్రాంతంలో ఎలా సాఫీగా జరగడానికి కారణం మనం చూస్తున్నాము, ఎందుకంటే పోలీసులకి మొన్న ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. సో ఇది ఒక అంశంగా తీసుకోవచ్చు, ఎందుకంటే పోలీసులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఒక ప్రొటెక్షన్ తీసుకుని మరి అక్కడ ఉన్న సమయంలో ఎలాంటి ఒక నిబంధన తీసుకోవాలి అన్న దానిపై వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఇదే నేపథ్యంలో ఇక్కడ మన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ ఉదయమే 11:20 నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. అప్పుడు మొదలైందని చెప్పుకోవాలి. సో ఇప్పటికి 2 గంటల సమయం అవుతుంది, ఇప్పటికి ఇంకా విచారణపై కొనసాగుతుంది. మరి ఆ రోజు తొక్కిసలాటలో జరిగిన ఒక ఫుటేజ్ పరిశీలించి ఇప్పుడు మనం ఇంకో విషయాన్ని చూస్తే ఇప్పుడు శనివారం రోజు ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క తొక్కిసలాటల గురించి సంబంధించి మాట్లాడినప్పటి నుంచి కూడా అదే విధంగా ఆ రోజు కాసేపట్లో కొన్ని గంటలు అతి తక్కువ గంటల్లోనే ఆయన అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆయన మాట్లాడడం విధానం అంటే ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడా కూడా ఈ ఫుటేజ్ కి సంబంధించి కూడా ఎక్కడ సింక్ అవ్వడంతో పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ పోలీసులు నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయన ఉదయంలో స్టార్ట్ అయ్యారు. మరి ఇప్పుడు చూడాలి ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఈ 2 గంటల సమయంలో కూడా ఆ రోజు పోలీస్ సిబ్బందికి అక్కడ రావడానికి అక్కడ పర్మిషన్ ఇచ్చారా, యజమానికి ఇచ్చిన తర్వాత అక్కడ పోలీసులు ఎలాంటి రిప్లై ఇచ్చారు, అసలు అల్లు అర్జున్ కి యాజమాన్యం అంటే ఏదైతే సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా మరి అల్లు అర్జున్ కి పోలీసులు ఏదైతే రిప్లై ఇచ్చారో అది అల్లు అర్జున్ కి ఇచ్చారా లేదా అన్నది కూడా మనకు తెలియాల్సిందే. అసలు పర్మిషన్ ఉందా లేదా, మరి ఒకవేళ ఉంటే ఆయన రోడ్ షో ముషీరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా రోడ్ షో చేసుకుంటూ వచ్చిన ఫుటేజ్ కూడా మనకి బయటపడింది. మరి ఇదే కోణంలో చూసుకుంటే ఆ రోజు ప్రెస్ మీట్ లో ఆయన ఓన్లీ గేట్ దగ్గరే అంటే ఎక్కడైతే సంధ్య థియేటర్ దగ్గర ఉన్న ప్రాంతంలో మాత్రమే నేను జస్ట్ బయటికి వచ్చి అలా ఊపడం జరిగాను అనుకుంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ మన ఫుటేజ్ లో చూస్తే ఆయన ముషీరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రశ్నలు అంటే ఇప్పుడు
సిపి బృందం కూడా చాలా అంటే ఇంటీరియర్ గా కూడా ప్రశ్నించడం జరుగుతోంది. ఎందుకంటే ఆ రోజు సిబ్బందులు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు అంటే 40కి పైగా కూడా బౌన్సర్లు ఉన్నారు అనుకుంటూ కూడా మనకి సమాచారం ఉంది. మరి నిజంగా బౌన్సర్లు అంతమంది ఎక్కడి నుంచి అసలు ఈ బౌన్సర్ల బృందం ఎక్కడి నుంచి వచ్చింది? అది నిజానికి ఈ బౌన్సర్ల బృందానికి కూడా ఏదైనా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ చూసినాము ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా బౌన్సర్లని పెట్టుకుని మరి కూడా వాళ్ళ ఒక రోడ్ షోలో కానీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా బౌన్సర్లు తీసుకెళ్తున్నారు. అసలు బౌన్సర్ల తప్పు ఎంతవరకు ఉంది? ఇక్కడ ఈ కోణంలో ఇవాళ విచారణలో మాత్రం మొదటి నుంచి ఎక్కడ తప్పు జరిగింది, ఆ రోజు పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి నిజంగా అల్లు అర్జున్కి చెప్పారా, బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారా, అసలు ఆయనకి సమాచారం అందిందా లేదా అనేది నిజమైన ఒక సత్యాన్ని ఇవాళ బయట పెట్టబోతున్నారు పోలీసులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో కూడా నాకు చెప్పలేదు, నా వరకు రాలేదు, నేను ఇమ్మీడియట్ గా అక్కడ ప్రొఫెషనల్ ఆట జరుగుతోంది, భారీగా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఫ్యాన్స్ రావడంతో బయటికి రండి మీరు అనగానే నేను కొద్ది క్షణాల్లో నేను బయటికి వచ్చేసాను, సినిమా కూడా చూడనివ్వలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కొన్ని ఫుటేజ్ లో మనం ఆయన 2 గంటల పాటు కూడా సినిమా తీస్తూ ఉన్న ఫుటేజ్ లో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మరి ఇవాళ ఇక్కడ విచారణలో కూడా అలాంటిదే తేలబోతుంది. మరి ఇప్పుడు కొన్ని సెక్షన్స్ బిఎన్ఎస్ 25 సెక్షన్ లో కూడా ఇప్పుడు ఆయన ఇంకా సెక్షన్ మారిందనే చెప్పుకోవాలి. అయితే ఇవాళ ఆయన నిజం ఒప్పుకుంటే మాత్రం ఇది కాస్త 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని మనకి ఇక్కడ అడ్వకేట్స్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే విచారణకి సంబంధించి ఈ నేపథ్యంలో మరి అల్లు అరవింద్ కూడా ఆయనతో పాటు ఇక్కడ హాజరయ్యారు. మరి చూడాలి ఈ పోలీసులు ఇక్కడికి మన అనుకున్నట్టు ఏదైతే అల్లు అర్జున్ కి సంబంధించి ఆయన చుట్టూ ఎంతమంది వచ్చారు, ఆయనకి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది ఎంతమంది వచ్చారు అనే కోణంలో కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇదే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు జరిగింది. ఎందుకంటే ఒక రిమాండ్ తర్వాత కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కరెక్టా కాదా అనేది కూడా పోలీసులు ప్రశ్నించడం జరుగుతోంది. ఎందుకంటే ఆయన రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇంకొన్న కూడా ఆయన పెట్టొచ్చా లేదా అనే ఒక అంశంపై కూడా చాలా మంది ప్రశ్నించడం జరుగుతుంది. మరి చూడాలి ఇవాళ అల్లు అర్జున్ ఒకవేళ ఇదే నిజాన్ని ఏదైతే ఫుటేజ్ ద్వారా మనకి అన్ని ప్రత్యక్ష సమాధానం మనకి ఎక్కడైతే కనిపించిందో అంటే ప్రత్యక్షంగా మనకి ఎక్కడ ప్రూఫ్స్ కనిపించాయో మరి వీటి అన్నిటిని కూడా పరిశీలిస్తే మరి అల్లు అర్జున్ చేసిన తప్పు మనకి కత్తికి కనపడేలా పోలీసులు కూడా ఆ ఫుటేజ్ ని మనకి బయట పెట్టడం జరిగింది. మరి చూడాలి ఇవాళ ఏదైతే ప్రశ్నలకి అల్లు అర్జున్ ఇచ్చే సమాధానాలు ఎటువంటి వాడు రికార్డు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఇవాళ అల్లు అర్జున్ ని ఏదైతే ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఆయన చెప్పే సమాధానాలు కూడా వాళ్ళు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ రికార్డుని కూడా వాళ్ళు హైకోర్టులో హాజరు చేయబోతున్నారు. మరి చూడాలి ఇంకా ఇదంతా చూసుకుంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా లేదా అంటూ కూడా నెటిజన్లు చాలా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా ఆయన ఇంటిపై దాడి చేయడం కూడా మనం చూసాము. మరి ఇవన్నీ చూసుకుంటే మరి అల్లు అర్జున్ A11 గా ఉన్న అల్లు అర్జున్ అంటే A1 నుంచి A10 వరకు కూడా ఇంకా 10 మంది ఉన్నప్పటికీ కూడా మరి ఎవరు బయటకి రావట్లేదు. అంటే యాజమాన్యం కూడా ఉన్నారు, అక్కడ ఉన్న సిబ్బందులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. A1 నుంచి A10 కూడా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ తెలియాల్సిందే ఉంది. మరి A11 గా ఉన్న అల్లు అర్జున్ ని మాత్రం హైలైట్ చేస్తూ ఆయనని బయటికి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఒకవేళ నిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఈ ఒక్క మధ్యంతర బెయిల్లో వచ్చిన తర్వాత కూడా ఏదైతే టైం ఇచ్చారో టైం కంటే ముందు కూడా ఇప్పుడు ఆయనకి ఎన్నిసార్లు అయినా నోటీసులు జారీ చేయడం జరుగుతూనే ఉండొచ్చు. అంటే నోటీసు జారీ చేయొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ కొంతమంది అడ్వకేట్లు కూడా ఓకే, థ్యాంక్ యూ భావన.